హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను, ఇవన్నీ పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. షార్ట్ టర్మ్ ఒకటి, తర్వాత లాంగ్ టర్మ్. తర్వాత నిన్న ఫ్యూచర్స్ గురించి చెప్పాను కదా, చాలామంది మార్కెట్లో ఎంటర్ అయిన తర్వాత అది కొద్దిగా రాంగ్ గైడెన్స్లో ఫ్యూచర్స్లో వెళ్ళిపోతున్నారు. చూడండి, ఫ్యూచర్స్ మార్కెట్ వచ్చి ఇట్ ఈజ్ ఎ వండర్ఫుల్ మార్కెట్. బట్ ఎవరికి మార్కెట్ గురించి బాగా అవగాహన ఉన్న వాళ్ళకి, అంటే మార్కెట్ పెద్ద పెద్ద క్రాషెస్లో హెడ్జింగ్ చేస్తారు వాళ్ళ పొజిషన్స్ని. అలాంటి వాటికి ఫ్యూచర్స్ని ఎక్కువ వాడుకుంటారు. ఇంకోటి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని ఎందుకు పెట్టారంటే రెండు కంబైన్డ్గా చేస్తారు. ఫ్యూచర్స్ చేసి ఆప్షన్స్ ఇచ్చేస్తారు, ఇలా చాలా. బట్ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆప్షన్ అనేది ఒక బిజినెస్గా చేస్తున్నారు. కంప్లీట్గా ఆప్షన్స్లో రైటింగ్ చేయడం, అది తెలియకుండా, మార్కెట్ డైరెక్షన్ తెలియకుండా. డైరెక్షన్ తెలిసి చేస్తే అది వేరే విషయం. వితౌట్ ఏ డైరెక్షన్ తెలియకుండా ఆప్షన్లో రాంగ్ సైడ్ రైటింగ్ చేయడం, ఇలా ఎన్నో కొత్తగా వచ్చి ఎన్నెన్నో మిస్టేక్స్ చేసి డబ్బులన్నీ పోగొట్టుకొని ఆ తర్వాత మళ్ళీ క్యాష్ మార్కెట్లోకి వస్తున్నారు. అది రాంగ్. ఫస్ట్ క్యాష్ మార్కెట్ ఈజ్ బేస్. క్యాష్ని బేస్ చేసుకునే ఫ్యూచర్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్స్లో ఏ స్టాక్నైనా తీసేయచ్చు, బట్ క్యాష్ మార్కెట్లో తీయలేరు, గుర్తుపెట్టుకోండి. అందుకనే క్యాష్ మార్కెట్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అసెట్ క్లాస్. ఫ్యూచర్స్ వచ్చి మీరు వాటిని ఆ మంత్ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత అది అంతే. బట్ క్యాష్ మార్కెట్ అది కాదు. కాబట్టి ఎప్పుడైనా సరే క్యాష్ మార్కెటే వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ దాంట్లో మనం బాగా నేర్చుకున్న తర్వాత, రావద్దని చెప్పట్లేదు, ఏదైనా నేర్చుకోవాల్సిందే. మనం స్టాక్ మార్కెట్లో ఉన్నంత వరకు ప్రతి ఇంపార్టెంట్ న్యూస్ని మనం నేర్చుకోవాలి, వినాలి. ఈ చెవులో విని ఈ చెవులో వదిలేయాలి. ప్రతిదీ ఎన్నో న్యూస్లు వస్తుంది. చాలామంది ఈ న్యూస్ వస్తుంది, ఈ స్టాక్ పడిపోద్ది అంటారు. ఆ గంట, ఆ 1 అవర్ వరకే. తర్వాత మళ్ళీ యథాతథం అన్నీ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మార్కెట్లో ఎప్పుడైనా ఒకటి తెలుసుకోండి, మనం ఎలా దృఢంగా, మన మైండ్ సెట్ ఎలా ఉందో దానికి తగ్గట్టే మన పోర్ట్ఫోలియోస్ కూడా మనకు ప్రాఫిట్స్ అనేది వస్తుంది. ఇమీడియట్గా భయపడి అమ్మేసుకోవడం, మనకంటే ఒక టైం ఫ్రేమ్ ఉంది, టార్గెట్స్ ఉన్నాయి అన్నీ. ఒక వ్యాపారం అంటే నష్టం వస్తుంది, లాభం వస్తుంది, అన్నీ చూసుకొని సమపాలంగా చేసుకుంటేనే బిజినెస్ అది. తర్వాత ఇప్పుడు చూడండి, షార్ట్ టర్మ్కి ఒక 40 to 60 డేస్కి స్టాక్స్ చెప్తాను, అదేలాగా 12 to 16 మంత్స్కి స్టాక్స్ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి ఈజ్ మై ట్రిప్. మనందరికీ తెలుసు, మేక్ మై ట్రిప్ లాగా ఇది కూడా ఈజ్ మై ట్రిప్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹46.35 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ ₹54 పైన ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ₹54 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹71 మొదటి టార్గెట్. రెండో టార్గెట్ వచ్చి ₹89.30 రెండో టార్గెట్. మూడో టార్గెట్ వచ్చి ₹118.40 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹35 స్టాప్ లాస్. ఈజ్ మై ట్రిప్ 8,200 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. రీసెంట్ డేస్లో మేక్ మై ట్రిప్కి వీళ్ళు ఒక కాంపిటీటర్గా, వీళ్ళు కూడా బాగా ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ ట్రావెల్ ఏజెన్సీస్ అన్నమాట. వీళ్ళు కూడా ఆన్లైన్లో అది. తర్వాత ఇది వచ్చి ఒక 40 to 60 డేస్, 2021లోనే ఇది ఐపీఓ కూడా మనకి వచ్చింది, లిస్ట్ అయింది. ఇప్పుడు చాలామంది అడుగుతారు, సార్ ఇప్పుడు ₹46 ఉంది, తక్కువ ఉంది, దొరుకుతుంది కదా, తీసుకుంటాను కదా సార్. తీసుకోకూడదు. అది బ్రేక్ అయిన తర్వాత తగ్గితే అది వేరే విషయం. బట్ ఇప్పుడు ఆ బ్రేక్ అవ్వకుండా తీసుకున్నారంటే మీకు చాలా ఇబ్బందులు పడతారు. అది ఎందుకంటే అది ఒక కన్ఫర్మేషన్ అన్నమాట అది. తర్వాత మరొక స్టాక్ వచ్చి 40 to 60 డేస్ చెప్తాను. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 22nd వర్క్షాప్ ఐటీసీ వెల్కమ్ హోటల్లో చెన్నైలో ఏప్రిల్ 13, 14 2 రోజులు ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము.
రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక పట్టుదల, ఒక ప్యాషన్ కలిగిన వాళ్ళకి ఒక బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఒక స్టాక్ని మీరే వన్స్ ఈ వర్క్షాప్ అయిన తర్వాత, వన్స్ నేర్చుకున్న తర్వాత బాటంలో ఎగ్జాక్ట్గా ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలని చాలా స్పష్టంగా చెప్పిస్తున్నాము. లైఫ్ లాంగ్ మీరు ఎవరిని డిపెండ్ అవ్వకుండా ఒక స్టాక్ని మీరేంటి ఐడెంటిఫై చేయగలరు, చేసి హ్యాపీగా మీకంటూ ఒక అసెట్ అనమాట. ఎలా చెప్పాలంటే ఒక ఉద్యోగం లాగా ఎక్కడైనా సరే ఈ బిజినెస్ ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. లైఫ్ లాంగ్ మీరు అలా వండర్ఫుల్గా యార్నింగ్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఒక సబ్జెక్ట్ నేర్పిస్తాము. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్ ఒకటి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఏప్రిల్ 13, 14 చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో. ఇది వచ్చి ముందుగానే బుకింగ్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికి కొద్ది ప్రిపరేషన్స్ ఉన్నాయి. అవన్నీ మీరు కంప్లీట్ చేసుకొని అక్కడికి రాగలరు. అది వెరీ లిమిటెడ్ సీట్సే. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి జిఎన్ఏ. ఇది వచ్చి షార్ట్ టర్మ్, ఒక 40 to 60 డేస్. ఇది కూడా ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 487 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 520 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 520 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 645 రూపాయలు మొదటి టార్గెట్, 773 రూపాయలు రెండో టార్గెట్, 977 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 398 రూపాయలు స్టాప్ లాస్. 2016 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా వచ్చి 2000 కోట్లు 2092 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్ చెప్తాను. లాంగ్ టర్మ్కి ఒక 12 to 16 మంత్స్కి ఈ స్టాక్ సీలన్ ఎక్స్ప్లోరేషన్. చూడండి, సీలన్ ఎక్స్ప్లోరేషన్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 535 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 560 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 560 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 817 రూపాయలు మొదటి టార్గెట్, 1085 రూపాయలు రెండో టార్గెట్, 1511 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 300 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి మనకి ఎన్ఎస్సిలో 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 800 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తున్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్డేట్స్ మీకు వస్తుంది. తర్వాత మన వెబ్సైట్లో కూడా ప్రీవియస్గా ఎక్కడెక్కడ మన అకాడమీలో జరిగిన వర్క్షాప్స్ అన్నీ కూడా వాటి డీటెయిల్స్ ఉంది. మీకు మోర్ ఇన్ఫర్మేషన్ మన అకాడమీలో ప్రోడక్ట్స్ 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ వండర్ఫుల్ ప్రోడక్ట్స్. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకుని వాటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.